వాట్ ఎనర్జీ. ఒకసారి గట్టిగా హాయ్ చెప్పేస్తారా? హాయ్ గారు, లక్ష్మి గారు, మృదుల గారు, సాయి ఫణీంద్ర గారు, అలాగే అజయ్ గారు, నేహా గారు. సో ఇప్పుడైతే మీరు చిన్న ఎంట్రీగా వచ్చేది. సబాంధవానాం ఏవం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్యద ఐశ్వర్యాభే సిద్ధ్యర్థం ఘనగణక వస్తోవాహన దేలోకాంచన అభివృద్ధి సిద్ధ్యర్థం మమ జన్మ నక్షత్ర పూర్వక జన్మరాశి వశాతో నామ నక్షత్ర పూర్వక నామరాశి వశాతో జన్మాంశ నామాంశ జన్మలగ్న అంశలగ్న ఆరూఢ లగ్న నవాంశ రాశిచక్ర భావచక్ర సర్వతో భద్రచక్ర వశాశ్చ ఏ గ్రహాః అరిష్ట స్థానేషు తత్తు గ్రహాణాం శుభఫల ఏకాదశ ప్రాప్తి
సిద్ధ్యర్థం మమ దినదిన ఉన్నడి కార్యక్రమాల దిగ్విజయత అభివృద్ధి సిద్ధ్యర్థం మమ ప్రజాపతి అనుష్ఠాన వాహనాల అభివృద్ధి వారణేన మమ కుటుంబానాం నరదృష్టి నరరోగ నరబాధ మిత్రుబాధ శత్రుబాధ బంధుబాధ సకల బాధ నివృత్తి వారణేన సకల సుఖజీవన యోగ్యత ఫల సిద్ధ్యర్థం అస్మిన్ మమ కళ్యాణ మహోత్సవ దినేషు సంబంధిత సమయే సకల దేవత పరిపూర్ణ అనుగ్రహ ద్వారణేన అస్మిన్ పూజమహం కరిష్యే. మనసులో గణపతి ధ్యానం చేసుకోండి. హరి ఓం శుక్లాం భరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నో ప్రశాంతయే. గురవే సర్వలోకానాం భగవతే విష్ణుజాయతో భగవతాం నమస్తే నిత్యం నమామి ప్రజదాయినే యజమానస్య ఇష్టదేవతాభ్యో నమః. ఆచార్యదేవేభ్యో మమ సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాభక్తజనేభ్యో నమో నమః. పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి చంద్రమా నయనం మధురం హసితం మధురం హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురం 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 మధురం. తగ్గడదండి జొన్ను తాగుతారు జొనుగడ తగ్గదండి జొనుగడ తగ్గదండి తగ్గదండి జొన్ను తాగుతారు జొనుగడ తగ్గదండి జొనుగడ తగ్గదండి కళ్ళలో దాగి ఉన్న
సిగ్గే ఎంతో అద్భుతం ఋతువులన్నీ తమ ఇల్లే ఎక్కడ అంటే మన అడుగుల్ని చూపే సంబరం అద్భుతం. ఏవేవో సంగీతాలు ఎన్నెన్నో సంతోషాలు మన గురుతులుగా మిగిలే ఈ వేడుకే అద్భుతం. ఇలా మనకంటూ ఒకరుంటే ప్రతి పయనం రంగుల మయమే ఇలా నా వెంట నువ్వుంటే జీవితమే ఓ అద్భుతమే ఇలా మనకంటూ ఒకరుంటే ప్రతి పయనం రంగుల మయమే ఇలా నా వెంట నువ్వుంటే జీవితమే ఓ అద్భుతమే కంగ్రాచులేషన్స్ సార్. సో 60-40 ఈవెంట్ అని పిలవలేవు ఇది, ఎందుకంటే అక్కడ మేడం గారి 60 ఇయర్స్ చెప్పండి మేడం. సార్ ఏమి ఇచ్చారు గిఫ్ట్ మీకు? నాకు ప్రతి మ్యామ్ మైక్ దగ్గర ఆడియో రావట్లేదు మైక్ దగ్గర. బర్త్డే చేశారు. ఇప్పుడు సార్ ఈ లైఫ్లోకి వచ్చాక ఇది ప్రకారం ఒక బర్త్డే, డేట్ ప్రకారం ఒక బర్త్డే, సంవత్సరానికి 2 పుట్టినరోజులు చేసుకుంటాం అనమాట. ఓకే, ఎనీవేస్ ఓకే. ఇప్పుడైతే సో మీ ఇద్దరు పెళ్ళై కూడా 40 ఇయర్స్ అవుతుంది కాబట్టి సో సార్ ఎగ్జాక్ట్ మీకు ఐ లవ్ యూ చెప్పారో నాకు తెలియదు, వాల్యూమ్ పెంచుతున్నారో కూడా నాకు తెలియదు. సో ఎన్నిసార్లు మీకు సార్ ఐ లవ్ యూ చెప్పారో అయితే మాకైతే తెలియదు. బట్ ఇప్పుడు సభాముఖంగా ఒకసారి నేను మిస్సెస్ సార్ కానీ అందరూ అప్పుడే అది మరి మైక్ సో మైక్లో అది చెప్పలేదు కాబట్టి ఇప్పుడైతే ఒకసారి అందరి ముందు కెమెరా ముందు అంటే ఈ మూమెంట్ని మనకి లైఫ్లో గుర్తుండిపోయేలాగా రికార్డ్ చేసుకోవాలి కాబట్టి సో ఎప్పుడు మీరు మేడం గారికి చక్కగా ఐ లవ్ యూ చెప్పండి. ఐ లవ్ యూ ఎవరికి చెప్తున్నారు? ఆయనకి చెప్తున్నారు పర్లేదు సార్, ఇచ్చేయండి. ఐ లవ్ యూ అంటే ఎవరికి చెప్తున్నారు? రవి గారికి చెప్తున్నారా? అలా కాదు, పేరు పేరు ఇప్పుడు ఏమో పిలుస్తారు? ఐ లవ్ యూ వరమా. చెప్పండి. ఐ లవ్ యూ టు. ముద్దుగా ఏమని పిలుస్తారు మీరు? దాంట్లో చాలా చెప్పండి. ముద్దుగా ఏమని పిలుస్తారు సార్? ఏమంగానే పిలుస్తారు. ఓకే, సో పెళ్ళై 40 ఇయర్స్ అయింది కాబట్టి మీరు కానీ ఇప్పుడు నువ్వు అని కూడా అంటున్నాను ఒక్కొక్కసారి సరదాగా. అసలు ఇంకా అది మామూలుగానే కోపంలో వచ్చే పదం ఏదన్నా ఉందా అంటే నువ్వు. అదే ఇప్పుడైతే మీరు చక్కగా 40 ఇయర్స్ కంప్లీట్ చేస్తున్నారు. మీరు మాలాంటి జనరేషన్కి నిజంగా ఆదర్శ దంపతులు. సో అప్కమింగ్ ఇప్పుడు పెళ్ళిళ్ళు కానీ ఇప్పుడు అంతా చూస్తుంటే మీకు అర్థమవుతుంది ఎంత లేటెస్ట్గా ఎంత ఫాస్ట్గా ఉన్నారని. సో వాళ్ళకి మీ లైఫ్లో చెందిన ఒక చక్కగా ఒక మంచి విషయం చెప్పాలి అంటే ఏం చెప్తారు? ఒకటే ఉద్యోగం చేస్తే రెండోడు మాట వింటారు. ఇద్దరు చేశారనుకో నా జీతం ఎక్కువ నీ జీతం ఎక్కువ ఈ గొడవలన్నీ ఉంటాయన్నమాట. పూర్వం కాపురాలు నిలబడటానికి కారణం ఏంటంటే ఒకటే ఉద్యోగం చేయడం.
ఇప్పుడు ఇద్దరు చేయడం వల్ల ఆ ప్రాబ్లం అలా వస్తుంది. You take care of children, everybody, grandchildren, other than husband. అది కరెక్టే. నేను యువతకు చెప్పేది ఏంటంటే ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఒకరి మాట ఒకరు మన్నించుకోవాలి. నేను ఎక్కువ అని ఎప్పుడు అనుకోకుండా ఉంటే హ్యాపీగా ఉంటుందా? ఆయనలో నచ్చే విషయం ఏంటంటే ఏదైనా ఏం అడిగినా సరే ముందు నో అంటారు, కానీ దానికన్నా ఎక్కువ చేస్తారు ఏదైనా సరే. అదే నచ్చుతున్నాం. వెరీ గుడ్. సో ఒకసారి ఈ 60-40 గట్టిగా చప్పట్లు కొట్టాలి అందరూ కూడా ఒకసారి గట్టిగా. వధువేమో అలమేలు వరుడట శ్రీవారు మనువాడి కలిసారు చెలిమి కలిమి ఒకరికొకరు ఈ జంటను దీవించగా దేవతలందరి నోట పలికిన చల్లని మాట శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. మీస కట్టు కుంకుమ బొట్టు కంచి పట్టు పంచే కట్టు అల్లుకుంది అనుబంధము మమతలు ముడివేస్తూ తను తన తాళి బొట్టు ఆమె తన ఆయువు పట్టు ఏకమైంది దాంపత్యము 7 అడుగులు వేస్తూ నాలో సగం నీవంటూ నీలో సగం నేనంటూ జనుమలు జత పడువలకుగ ఇరు మనసులకొక తలపుగ కలగలిసిన ఒక తను శతమానం భవతి శతమానం భవతి. అందగాడు అందరివాడు అందుబాటు బంధువు వీడు రేవు పక్కరే పల్లెకు నచ్చిన చెలికాడు పంచదార నవ్వుల వాడు పాతికేల పండుగ వీడు తాతయ్యకు నానమ్మకు నమ్మిన చేదోడు ఉక్కు పాలే గోదారై ఊపిరిగాలే చూస్తున్న వాళ్ళ గట్టిగా క్లాప్ కొడతారా ఎవ్రీబడి? Hey!
గణేష్ నిమజ్జనానికి హైదరాబాద్ ట్యాంక్ బండ్ కాడికి పోయి ఇవ్వడని అడుగు. డీజే కిల్లు ఇవ్వడని. మనం నిమజ్జనానికి డీజే కొడితే నీళ్ళ మునిగిన వినాయకుడు కూడా సర్రం బయటకు వచ్చి చెప్తాడు తెలుగుగా వచ్చే సంవత్సరం నువ్వే కొట్టాలా నేనే మునగాలా అని. అట్లుంటది మనతోని. దగ్గరండి దగ్గరండి. బ్రో కొద్దిగా దగ్గర బ్రో దగ్గర అమ్మా ఇంకా దగ్గర దగ్గరికి.
perfect gift for your loved ones. Saregama Karwa Telugu. You're my sunshine, you're my moonlight, you are stars in the sky. Come with me now, you have my desire. Na tora, nilara, aradhya. నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగా దోచావే. ఏ వందల కొద్ది పండగలున్న వెన్నెల మొత్తం నిండుగా ఉన్న ఆరాధ్య నా ఆరాధ్య, నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య. ఆరాధ్య నా ఆరాధ్య, నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య. గరి గమ గరి దని 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 పూట నా పాట చేరాలి నీ దాకా నీ చిన్ని మెడవంపులో. సాగాలి ఆట తేడాలు తేలాక గెలిచేది ఎవరే బిడ్డో. ఇలాగే ఉంటాలి నీతోనే దూరాలు తీరాలు లేవే. ఆరాధ్య నా ఆరాధ్య, నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య. ఆరాధ్య నా ఆరాధ్య, నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య. ఏదో అనాలండి ఇంకా వినాలండి నీ ఊహ మల్లింపులో. నా దాకా చేరింది నాకు కూడా బాగుంది నీ ప్రేమ కవ్వింపులో. నీలానే మరానే అంటానే నువ్వంటూ నేనంటూ లేనే. మనసారా చలితారా నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగా దోచావే. ఏ వందల కొద్ది పండగలున్న వెన్నెల మొత్తం నిండుగా ఉన్న